ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది? జగనే. జగన్ గారు వస్తే బాగుంటుంది అంటారు. అన్ని పరిపాలన అన్నీ చేసింది ఆయనే, మంచివి చేసింది మాకు. అందరికి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికి సాయం చేసేది ఆయనే. రేషన్ బియ్యం ఇళ్ళకి వచ్చి ఇస్తున్నారు, ఎప్పుడూ లేదు మాకు. అన్ని పరిపాలన బాగున్నాయి. మీరేమైనా లబ్ధి పొందారమ్మా ఈ ప్రభుత్వంలో? 18,000. 18,000 వస్తున్నాయమ్మా. డబ్బులు ఏమైనా తీసుకుంటున్నారా ఇచ్చి వాలంటీర్స్? ఏం తీసుకోవట్లే, ఎవరేం తీసుకోవట్లేదమ్మా, ఎవరేం తీసుకోవట్లే. ఎలా పని చేస్తుందమ్మా ఈ గవర్నమెంట్? అసలు బాగుంది, అందరికి మంచిగానే జరుగుతుంది, అందరికి బాగానే ఉందమ్మా, ఏ ఇబ్బంది లేదు. మేము మళ్ళీ జగనే రావాలని కోరుకుంటున్నాం. అది పవన్ కళ్యాణ్ గారు బాబు గారు పొత్తుతో వస్తున్నారు కదా, జగన్ గారికి వ్యతిరేకంగా ఏమన్నా ఎఫెక్ట్ ఉండిద్ది అంటారా? ఏం ఉండదు, అంతా మంచి మళ్ళీ ఆయనకే జరిగిద్ది. మరి ఇప్పుడు బాబు గారు కూడా పథకాలన్నీ ఇస్తానంటున్నారు కదా. ఏ బాబు? చంద్రబాబు గారు నమ్మి ఓటేసే పరిస్థితి లేదు, లేదు, అస్సలు లేదు, అస్సలు లేదు. లేదంట. ఈయన మళ్ళీ అన్ని అందపోయినా మళ్ళీ ఈయనకే మేము, జగన్ గారికి అందరు అందరు ఇక్కడ ఈ లైన్లో ఈ లొకాటి మొత్తం ఆయనకే అందరు. బాగుంటుందమ్మా, తప్పకుండా తప్పకుండా.